ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ముగిసింది. 45 రోజుల పాటు ఘనంగా జరిగిన కుంభమేళా ఉత్సవాలు బుధవారం ముగిశాయి. కుంభమేళా చివరి రోజు శివరాత్రి పర్వదినం కావడంతో దేశం నలుమూలల నుంచి 2.5 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించారు. మహాకుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య 66 కోట్లు దాటినట్లు తెలిపింది యూపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా చివరి రోజు స్నానం చేస్తున్న భక్తులపై హెలికాప్టర్లతో 20 క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించారు. దీంతో అక్కడి భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 45 రోజుల్లో ఇప్పటి వరకు 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. జనవరి 13న ప్రారంభమైన మేళా 45 రోజులు కొనసాగింది. మహాహర మహాదేవ్ నామస్మరణతో త్రివేణి సంగమంలో అన్ని ఘాట్లు మార్మోగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పగడ్బందీ ఏర్పాటు చేశారు. 7 అఖాడాలు సాధువులు బుధవారం పేష్వాయి ఊరేగింపు నిర్వహించారు. తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలతో మహాకుంభమేళాను అధికారికంగా ముగించారు. పేష్వాయి ఊరేగింపులో 10,000 మందికి పైగా నాగసాధువులు పాల్గొన్నారు. కాశీ వీధులన్నీ నాగసాధువులతో నిండిపోయాయి. నగరవాసులు కూడా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. మహాకుంభమేళా అధికారి ముగింపు సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మేళా ప్రాంతంలో ఎయిర్ షో నిర్వహించింది. ఢిల్లీ స్పీకర్ విజయం వచ్చే 5 ఏళ్లలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్ ప్రాంతాల్లో కుంభమేళా జరగనుంది. 2027 హరిద్వార్లో అర్ధ కుంభమేళా ఏర్పాటు చేయనున్నారు. 2027లో నాసిక్లో కుంభమేళా జరగనుంది. జూలై 17న ప్రారంభమయ్యే ఈ కుంభమేళా ఆగస్టు 17న ముగుస్తుంది. త్రయంబకేశ్వర్లోని గోదావరి నది ఒడ్డున మేళా జరగనుంది. ఉజ్జయినిలో 12 ఏళ్లకోసారి సిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. ఇది 2028లో జరగనుంది. 2030లో అర్ధ కుంభమేళాను నిర్వహించనుంది.